హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. దేహమందున సొగసు లేదన్నా, సొగసు అంతయు ఆత్మలోనే కలదురోరన్నా. రేపో మాపో కుళ్ళిపోయే దేహమందున సొగసు ఎక్కడా, పుట్టకుండను చావకుండను ఉండు ఆత్మకి సొగసు ధరలో తత్వసారము తెలుసుకోరన్నా. సద్గురుని చెంత నిజముగనుగొని లాభముందన్నా. ఓయి భగవద్భక్తులారా, దివ్యాత్మ స్వరూపులారా, ఈ దేహాన్ని చూసుకుని కదా మనకి భేదభావము ద్వేషభావమును. ఈ దేహంలో ఎక్కడా సొగసన్నదే లేదయ్యా, సౌందర్యం అన్నదే లేదు. ఈ సొగసు అన్నది దీనికి కొంచెమైన సొగసు అంటే శరీరాన్ని చైతన్యవంతం చేసి కదిలింపగలిగినప్పుడే కదా ఈ దేహం యొక్క కదలికలు గాని, శక్తి గాని, అందచందాలు గాని, భోగభాగ్యాలు గాని ఎప్పుడు విలువైనవవుతాయి? దీనిలో ఆ శివస్వరూపుడైన పరమాత్మ చైతన్యం ఉన్నంత వరకే. ఎప్పుడైతే ఆ పరమాత్మ చైతన్యమును ఈ శరీరం వదిలేస్తుందో అప్పుడు అది శవమై, సారహీనమై, దుర్గంధమై నశించిపోవడాన్ని చూస్తున్నాం కదా. ఓహో, ఈ శరీరానికి సొగసు, చైతన్యము, సౌందర్యము, దీని యందు ఉన్నటువంటి శక్తి చేతన స్వరూపుడైన పరమాత్ముడే. పరమాత్మయే సౌందర్యాలకల్లా సౌందర్యం, సొగసులకెల్లా సొగసు. ఆ సొగసు స్వరూపుడు ఆ పరమాత్ముడే. ఎందుకంటే రేపో మాపో కుళ్ళిపోయే ఈ దేహంలో సొగసు ఎక్కడుంది చూడండి. గోరుమొదలు శిరస్సు వరకు రక్త మాంసాలు, ఎముకలు, ప్రేగులు, మలమూత్రాలు, ఇటువంటి దుర్గంధభూయిష్టమైన పదార్థాల యొక్క మూట కదా ఈ శరీరం. దీనికి సొగసు ఎక్కడుంది? దీనిలోని సొగసు ఎవరు అంటే దీనికి చైతన్యాన్ని ఇచ్చి కదిలించి మెదిలిస్తున్న పరమాత్ముడే కదా నిజమైన సౌందర్యవంతుడు. అటువంటి ఈ దేహంలో ఏదో సౌందర్యం ఉంది, ఏదో ఘనత ఉంది, ఇదెంతో గొప్పది అని ఎప్పుడూ మోసపోకయ్యా. ఇక ఇటువంటి ఈ జన్మలు, ఈ దేహము పుట్టకుండా చావకుండా ఈ దేహాలు యందు ఉన్నటువంటి ఆత్మకే కదా సొగసు. ఈ దేహాలన్నీ పుట్టేవి, చచ్చేవి. బతికి ఉన్న కాసేపు కూడా అనారోగ్యాలతో, బాధలతో, వ్యధలతో, మానసికంగా, శారీరకంగా క్షణమైన శాంతి లేకుండా ఈ జీవితం గడుపుతున్నాం. కానీ ఈ శరీరాన్ని చూసి ఎంతో మురిసిపోతున్నాం మనం. ఎందుకంటే అసలు రహస్యం దీనిలో ఉన్న సౌందర్య స్వరూపుడైన భగవంతుడి అనే సత్యం మనం ఎరుగలేకపోవడం వల్ల. అందుచేత చావు పుట్టుకలు లేని శాశ్వత పరమాత్మ యందే ఈ విశ్వంలో సొగసు ఉంది తప్ప చావు పుట్టుకలు కలిగిన ఏ ఒక్క శరీరమందు కూడా సౌందర్యం లేదు. కాబట్టి ఈ శరీరం యొక్క ఘనతకి, సౌందర్యానికి మురిసిపోకు. దానికి ఆధారమైన పరమాత్మని తెలుసుకుని నిజమైన ఆనందాన్ని పొందు అంటూ మనకి ప్రబోధ చేస్తున్నటువంటి శ్రీ విద్యా ప్రకాశానంద సద్గురుదేవులకు అనేక వందనములు. హరి ఓం నమః.